ఒకరోజు తులసీదాస్ గారు ఒకరోజు కాశీలోని గంగలో స్నానం చేసి గంగ ఒడ్డున కూర్చొని సంధ్యావందనం చేసుకొని రామజపం చేసుకుంటున్నారు. ఇంతలో ఒక మహిళ అటుగా వచ్చి ఆయన్ను చూసి కాళ్ళపై పడింది. ఆయన వెంటనే దీర్ఘ సుమంగళీ భవ అని ఆమెను ఆశీర్వదించాడు. ఆమె ఇలా అంటుంది, స్వామి, నా భర్త చనిపోయాడు, అదిగో శవాన్ని తీసుకొస్తున్నారు, నన్ను దీర్ఘ సుమంగళీ భవ అన్నారేంటి అని అంటుంది ఆవిడ. దానికి తులసి స్వామివారు, అమ్మ, నేను అనలేదు, రాముడు నాచే అనిపించాడు అని ఆయన లేచి ఆయన కమండలంలోని కొన్ని నీళ్లు తీసి, రామచంద్ర ప్రభు ఇతడి విగత జీవుడైతే నాచే ఆవిడను అలా ఎందుకు ఆశీర్వదించేలా చేశావు? నీ పలుకు నిజమైతే, నిన్ను మనసా వాచా కర్మనా నిన్ను నమ్ముకున్నది నిజమైతే, నా సర్వస్వము నీవైతే ఇతడు లేసుగాక అని ఆ శవంపై చల్లాడు. వెంటనే అతడు నిద్రలోంచి లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఆనందంతో తులసీదాసు గారి పాదాలపై పడినప్పుడు, నేనేమీ చేయలేదు, రాముడు చేశాడు, ఆయన పాదాలపై పడండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఢిల్లీని పాలిస్తున్న బాద్షా మరకరాజు తెలిసి తులసీదాసుని పిలిపించి, నీ మహిమలు చూపించు అంటాడు. అప్పుడు దాసుగారు, ఆయన నాకేమీ మహిమలు లేవని చెప్పినా వినకుండా ప్రజలను మోసం చేస్తున్నావా అయితే అని ఇనుప గొలుసులతో కట్టి కొరడాలతో కొట్టిస్తాడు బాద్షా రాజు. ఆ దెబ్బలు తింటూనే తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చదువుతారు. అది పూర్తి అవగానే కొన్ని లక్షల కోతులు ఆ దేశ సైన్యానికి 10 మించి వచ్చాయి. ఒక్కో సైనికుడికి 10 కోట్లు పట్టుకున్నాయి. తులసీదాస్పై దెబ్బ పడనివ్వటం లేదు. ఒక్క క్షణం రాజదర్బార్ కిష్కింధలా మారిపోయింది. దెబ్బకు మరకరాజు వచ్చి తులసీదాస్ గారి కాళ్ళపై పడి క్షమించమన్నాడు. వెంటనే కోతులు వెళ్ళిపోయాయి. తులసీదాస్ గారు, మిమ్మల్ని నేను కాదు, రాముడు క్షమించేశాడు, అందుకే కోతులు ఏమి చేయకుండా వెళ్ళిపోయాయి, లేదంటే నీ రాజదర్బార్ లంకా దహనమై ఉండేదని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పటి నుండి వారి పతనం మొదలై బ్రిటిషర్లు వచ్చే వరకు ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారంటారు. రామ రామ రాజా రామ రఘుకుల నందన శ్రీరామ అని పాడిన కానీ, రామ్ రామ్ అని జపించిన, జై శ్రీరామ్ అని తలచిన, లేదా హనుమాన్ చాలీసా చదివినా మనకు తెలియకుండానే మనం రామరక్షణలో ఉంటాము అన్నది ఈ కథ నీతి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.